హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో కర్ణాటక స్టేట్లో ఎంబీబీఎస్ బీడీఎస్ ఆయుష్ కోర్సెస్లో అడ్మిషన్ పొందటానికి నీట్ యూజీ స్కోర్ని బేస్ చేసుకొని పార్టిసిపేట్ చేసే నాన్ కర్ణాటక స్టూడెంట్స్ మీరు ఒకవేళ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా సీట్ అలాట్మెంట్ పొందితే లేదా స్టేట్ మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్ ద్వారా ఈ 3 కోర్సెస్లో అడ్మిషన్ పొందితే ఖచ్చితంగా ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ని కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఈ ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ కి ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఈ రోజు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనము ఏ స్టేట్ లో అయితే పార్టిసిపేట్ చేసి సీట్ అలాట్మెంట్ పొందుతామో ఆ స్టేట్ మెడికల్ హెల్త్ యూనివర్సిటీలో మాత్రమే మనం ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ ని పొందవలసి ఉంటుంది. సో కర్ణాటక స్టేట్ లో హెల్త్ యూనివర్సిటీ వెబ్సైట్ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కర్ణాటక. కాబట్టి ఈ అఫీషియల్ వెబ్సైట్ లో మాత్రమే ఆన్లైన్ పద్ధతిలో యూజీ ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ పొందాలి. ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా మీరు సీట్ అలాట్మెంట్ పొందినప్పుడు 15% కేటగిరీలో సీట్ వచ్చినటువంటి స్టూడెంట్స్ అయినా లేదా మీరు ఒకవేళ ఈఎస్ఐసి ఐపీ సర్టిఫికెట్ కలిగి ఉండి ఈఎస్ఐ కోటాలో సీట్ అలాట్మెంట్ పొందిన ఈఎస్ఐ కాలేజెస్లో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా నాన్ కర్ణాటక స్టూడెంట్స్ అయితే ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ని సబ్మిట్ చేయాల్సిందే. అంతేకాదు మీరు ఒకవేళ కర్ణాటక స్టేట్లో స్టేట్ కోటా కౌన్సిలింగ్ ద్వారా బి కేటగిరీ లేదా సి కేటగిరీ సీట్స్లో అంటే మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్కి పార్టిసిపేట్ చేసి పేమెంట్ సీటు క్రింద మీరు జాయిన్ అయినా సరే అక్కడ కేవలము మీరు జనరల్ మెరిట్ కేటగిరీలో మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి వీళ్ళు కూడా ఖచ్చితంగా నాన్ కర్ణాటక స్టూడెంట్స్ ఎవరైనా సరే కేవలము ఆంధ్ర తెలంగాణ వాళ్ళు మాత్రమే కాదు, ఏ స్టేట్ వాళ్ళైనా సరే కర్ణాటక స్టేట్లో సీట్ అలాట్మెంట్ పొందితే వాళ్ళు ఖచ్చితంగా ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ఎలిజిబిలిటీ సర్టిఫికెట్కి ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఈరోజు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు గూగుల్ సెర్చ్ బార్లో కర్ణాటక స్టేట్ ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ అని టైప్ చేసి ఎంటర్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి 2024-25 అకాడమిక్ ఇయర్ మాత్రమే ఉంది. ఎందుకంటే నీట్ ఎగ్జామ్ రిజల్ట్ ఇంకా అనౌన్స్ చేయలేదు కాబట్టి ప్రస్తుతానికి 2024-25 అకాడమిక్ ఇయర్ మాత్రమే ఉంచారు. ఒకసారి నీట్ రిజల్ట్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్స్ స్టార్ట్ అయినప్పుడు ఇది 2025-2026 అని చేంజ్ చేస్తారు. కాబట్టి ఇదే పేజ్లో మీరు సేమ్ ఇదే అప్లికేషన్కి అప్లై చేస్తారు. కాకపోతే ఈ అకాడమిక్ ఇయర్ మాత్రమే చేంజ్ అయింది, ఆటోమేటిక్గా యూనివర్సిటీ వాళ్ళే చేంజ్ చేస్తారు. జస్ట్ మీకు ఎలా అప్లై చేసుకోవాలి తెలుస్తుంది అని ముందుగానే నేను ఈ వీడియో ఇస్తూ ఉన్నాను. అలాగే ఇక్కడ నోట్ అని కొన్ని పాయింట్స్ ఇచ్చారు. అప్లై అండ్ మేక్ ఏ పేమెంట్ సపరేట్లీ ఫర్ డిఫరెంట్ కోర్సెస్ అన్నారు. అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న కోర్సెస్ ని బట్టి అప్లికేషన్ అలాగే పేమెంట్ ఉంటుంది. మీరు ఎన్ని కోర్సెస్ కి అప్లై చేసుకోవాలి అంటే అన్ని సార్లు అప్లై చేసుకోవాలి, అన్ని సార్లు పేమెంట్ చేయాలి. అలాగే యూజర్ మాన్యువల్ చూసి ఇన్స్ట్రక్షన్స్ ని జాగ్రత్తగా చదివి అర్థం చేసుకొని కరెక్ట్ గా ఫిల్ చేసుకోమని చెప్తున్నారు. ఇక్కడ మనకి యూజర్ మాన్యువల్ ఇచ్చారు, ఇది ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసి అర్థం చేసుకొని అప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోండి. అంతేకాదు ఇక్కడ థర్డ్ పాయింట్ తీసుకుంటే ఆయుర్వేద, హోమియోపతి, యోగా, న్యాచురోపతి అండ్ యునానీ క్యాండిడేట్స్ షల్ అప్లై అండర్ ఐఎస్ఎంహెచ్ ఆయుష్ ఫ్యాకల్టీ అన్నారు. యూజువల్ గా మనకి ఏపీ తెలంగాణలో అయితే డైరెక్ట్ గా ఆయుష్ కోర్సెస్ అని ఇస్తారు, ఇక్కడ ఐఎస్ఎంహెచ్ ఆయుష్ అంటారు. ఇది కేవలము 2024-25 అప్లికేషన్ మాత్రమే కాబట్టి, అంటే లాస్ట్ జరిగిన కౌన్సిలింగ్ ఆయుష్ కోర్సెస్ కి కాబట్టి ఇది మాత్రమే సేవ్ అయ్యింది. ఇప్పుడు మనకి నీట్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఎంబీబీఎస్ బీడీఎస్ అవి కూడా యాడ్ అవుతాయి. యూజర్ మాన్యువల్ ఒకసారి చూద్దాము. ఇది యూజర్ మాన్యువల్ ఫర్ 2022-23 అంటే 2022-23 అకాడమిక్ ఇయర్ లో ప్రిపేర్ చేసినటువంటి యూజర్ మాన్యువల్. అప్లికేషన్ ప్రాసెస్ అనేది సేమ్ ఉంటుంది అని చెప్పడానికే ఇదే యూజర్ మాన్యువల్ ని మనకి ఇంకా ఉంచారు. అయితే ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, జాగ్రత్తగా చదువుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి అప్లై ఇండివిడ్యువల్లీ అన్నారు. ఒక్కొక్క స్టూడెంట్ మీరు ఆన్లైన్ లో అప్లై చేయాలి అని చెప్తున్నారు. అలాగే ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ షుడ్ అప్లై అండ్ రిసీవ్ బిఫోర్ అడ్మిషన్, అంటే మీకు సీట్ అలాట్మెంట్ అవ్వక ముందే మీరు పొంది ఉండాలి అని చెప్తున్నారు. అంటే సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మీరు రిపోర్ట్ చేయడానికి 4 to 5 days మాత్రమే టైం ఉంటుంది. ఆ టైంలో మీరు అప్లై చేసుకుని సర్టిఫికెట్ రావాలి అంటే చాలా టైం పడుతుంది. అందుకని వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు బిఫోర్ అడ్మిషన్ ని ఈ సర్టిఫికెట్కి అప్లై చేసుకుని మీరు కలిగి ఉండాలి అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఫాలో ది యూజర్ మాన్యువల్ ఇన్స్ట్రక్షన్స్ టు అవైల్ ఎలిజిబిలిటీ సర్టిఫికెట్. ఓన్లీ వన్స్ పర్ కోర్స్ యూ కెన్ అప్లై టు గెట్ ది ఎలిజిబిలిటీ సర్టిఫికెట్. అంటే ఒక కోర్స్కి మీరు ఒకసారి మాత్రమే అప్లై చేయాలి ఒక అప్లికేషన్ అంటున్నారు. నెక్స్ట్ వన్స్ జనరేటెడ్ అప్లికేషన్ నెంబర్ నీడ్ టు బి సేవ్ ఫర్ ది నెక్స్ట్ కరెక్షన్ అండ్ ప్రాసెస్. మీరు ఒకసారి అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది.
ఆ జనరేట్ అయినటువంటి అప్లికేషన్ నెంబర్ని మీరు సేవ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఏదైనా మోడిఫికేషన్స్ చేసుకోవాలి అన్నా లేదా సర్టిఫికెట్ని డౌన్లోడ్ చేసుకోవాలి అన్నా ఈ అప్లికేషన్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి. అందుకని దీన్ని సేవ్ చేసి పెట్టుకోమంటున్నారు. కాంపిటెంట్ అథారిటీ ఇష్యూడ్ కేటగిరీ సర్టిఫికెట్ అంటే క్యాస్ట్ సర్టిఫికెట్ అని అర్థం. నీడ్ టు బి అప్లోడెడ్. ఒకవేళ కర్ణాటక స్టూడెంట్స్ కూడా అంటే కన్వీనర్ కోటా కోసం అప్లై చేస్తూ ఉంటే వాళ్ళు కేటగిరీ సర్టిఫికెట్ అంటే క్యాస్ట్ సర్టిఫికెట్ ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ నాట్ అప్లికబుల్ ఫర్ నాన్ కర్ణాటక స్టూడెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ కోటా అన్నారు. అంటే నాన్ కర్ణాటక స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మేనేజ్మెంట్ కోటా కోసం అప్లై చేసే స్టూడెంట్స్ అయితే కేటగిరీ సర్టిఫికెట్ ని ఏమీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు కర్ణాటక స్టూడెంట్స్ కూడా ఈ సర్టిఫికెట్ అవసరమా అని. ఈ కర్ణాటక స్టూడెంట్స్ ఒకవేళ ఫస్ట్ టు 10th క్లాస్ మాత్రమే కర్ణాటక స్టేట్ లో చదివి 11th టు 12th స్టాండర్డ్ వీళ్ళు బయట రాష్ట్రంలో కానీ చదివితే అప్పుడు కూడా వీళ్ళు లోకల్ స్టూడెంట్సే అవుతారు కర్ణాటకకి. ఈ 11th టు 12th బయట చదివారు కాబట్టి వీళ్ళు కూడా ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ కి అప్లై చేసుకుంటారు. అందుకని ఇక్కడ ఎవరైతే కాంపిటెంట్ అథారిటీ కోటా అంటే కన్వీనర్ కోటాలో అప్లై చేసుకోబోతూ ఉన్నారో వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికెట్ ని కూడా అప్లోడ్ చేయాలి అని చెప్తున్నారు. ఇది కర్ణాటక స్టూడెంట్స్ కు సంబంధించింది. అంతేకాని నాన్ కర్ణాటక స్టూడెంట్స్ అయితే ఒకవేళ మీరు మేనేజ్మెంట్ కోటాకు అప్లై చేస్తున్నా కూడా మీరు జనరల్ మెరిట్ కేటగిరీలో మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి కేటగిరీ సర్టిఫికెట్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, యూజీ స్టూడెంట్ ఎంబీబీఎస్ బీడీఎస్ ఆయుష్ ఈ 3 కోర్సెస్ కి కలిపి 2000 రూపాయలు అప్లికేషన్ ఫీ ఉంటుంది. అదే బి ఫార్మసీ, బీపీటీ, బీఎస్సీ నర్సింగ్, ఎలైడ్ హెల్త్ సైన్సెస్ ఈ కోర్సెస్ కి 1000 రూపీస్ ఉంటుంది. సో మీరు ఈ 3 కోర్సెస్ ని కానీ చూజ్ చేసుకుంటే కేవలము ఒక అప్లికేషన్ 2000 రూపాయలతో మీరు అప్లై చేసుకోవచ్చు. అలా కాకుండా బి ఫార్మసీ, బీపీటీ, బీఎస్సీ నర్సింగ్ ఇవి ఎలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ తీసుకున్నట్లయితే 1000 రూపాయలు పే చేసి అప్లికేషన్ మరలా సపరేట్ గా ఇంకొకటి ఫిల్ చేసి ఆ సర్టిఫికెట్ ని మీరు ఈ కౌన్సిలింగ్ టైంలో సీట్ అలాట్మెంట్ వచ్చినప్పుడు ఆ కాలేజ్ దగ్గర రిపోర్ట్ చేసేటప్పుడు సబ్మిట్ చేస్తారు. క్లియర్. అలాగే పీజీ స్టూడెంట్స్ కి కూడా ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్, వన్స్ పేమెంట్ ఈజ్ అప్రూవ్డ్ సక్సెస్ఫుల్లీ ఫర్ జనరేటెడ్ అప్లికేషన్ నెంబర్ ఈజ్ నాన్ రీఫండబుల్. అంటే మీరు ఒకసారి అమౌంట్ కానీ పే చేస్తే ఆ అమౌంట్ తిరిగి రీఫండ్ చేయబడదు అని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ అండి. ప్రతి ఒక్కరు కూడా మీరు అప్లికేషన్స్ చేసేటప్పుడు చదువుకోవాలి ఇవన్నీ కూడా. ఓకే. అలాగే అప్లికేషన్ ఫిల్లింగ్ కి సంబంధించి కూడా మొత్తం ప్రాసెస్ ఇచ్చారండి. జస్ట్ ఇది చూసుకుంటూ చేసినా కూడా మీకు అర్థమైపోతుంది. జాగ్రత్తగా ఫిల్ చేసుకోండి. అలాగే మీరు మీ సొంత పాస్వర్డ్ను కూడా క్రియేట్ చేసుకోవాలి. అంటే పాస్వర్డ్ మీరు ఏది క్రియేట్ చేసుకున్నారో అది ఒక నోట్బుక్లో రాసి పెట్టుకోండి. ఓకే. తర్వాత మీరు ఈ అప్లికేషన్ సబ్మిట్ చేస్తారు. అప్లికేషన్ సబ్మిట్ చేసినప్పుడు మీకు అప్లికేషన్ నెంబర్ ఒకటి డిస్ప్లే అవుతుంది. ఆ అప్లికేషన్ నెంబర్ని జాగ్రత్తగా ఒక నోట్బుక్లో రాసి పెట్టుకోండి. ఆ అప్లికేషన్ నెంబర్ జనరేట్ అయిన తర్వాత మీరు ఇక్కడ రిజిస్టర్డ్ సైన్ ఇన్ మీద క్లిక్ చేసి ఇక్కడ లాగిన్ అయ్యి ఆ తర్వాత డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాలి, పేమెంట్ కూడా చేయాలి. అంటే జస్ట్ ఇప్పటి వరకు మీరు డేటా ఎంటర్ చేశారు, అప్లికేషన్ నెంబర్ జనరేట్ అయింది. ఓకే. సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేస్తారు. ఇదంతా కూడా స్టూడెంట్ అకాడమిక్ డీటెయిల్స్ ఏనండి. ఆ తర్వాత సర్టిఫికెట్స్ అని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏ ఏ టైప్ ఆఫ్ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాలి అనేది ఇక్కడ లిస్ట్ ఇచ్చారు. ఫస్ట్ వన్ వచ్చేసి ఎస్ఎస్ఎల్సి మార్క్స్ కార్డ్ అన్నారు. అంటే 10th క్లాస్ మార్క్స్ లిస్టు లేదా 10th క్లాస్ టీసీ లేదా ఆధార్ కార్డు సాఫ్ట్ కాపీ డ్యూలీ అటెస్టెడ్ బై స్కూల్ ఆర్ బోర్డు. అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ క్రింద వీటిల్లో ఏ ఒక్కటి మీరు అప్లోడ్ చేసినా సరిపోతుంది. కాకపోతే వాటిని మీ యొక్క స్కూల్ ప్రిన్సిపల్తో అటెస్టేషన్ చేపించి దాన్ని మాత్రమే అప్లోడ్ చేయమంటున్నారు. ఓకే. సో ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తారు. ఆ సర్టిఫికెట్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేస్తారు. ఎప్పుడైతే ఇక్కడ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుందో అప్పుడు ఇక్కడ ప్రివ్యూ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి మీరు చేసింది కరెక్టా కాదా అని. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి 10+2 మార్క్స్ అంటే ఇంటర్మీడియట్ లేదా అంటే సిబిఎస్ఈ వాళ్ళైతే 12th స్టాండర్డ్ మార్క్స్ అంటారు. సో 10+2 మార్క్స్ కార్డ్ని సాఫ్ట్ కాపీ ఇది కూడా ప్రిన్సిపల్తో అటెస్టేషన్ చేపించి దాన్ని కూడా ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. వీటి యొక్క సైజెస్ కూడా 150 కిలోబైట్స్ కంటే తక్కువ ఉండాలి. పీడిఎఫ్ ఫార్మాట్లో మాత్రమే ఉండాలి, చూసుకోండి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి నీట్ స్కోర్ కార్డు లేదా ఒకవేళ ఎవరైనా కేఈఏ ఎగ్జామినేషన్ రాసుంటే ఆ ఎగ్జామ్ స్కోర్ కార్డ్ అయినా పర్లేదు. లేదా ప్రైవేటు మేనేజ్మెంట్ కోటా అలాట్మెంట్ లెటర్ అంటే మీకు సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత అప్లై చేస్తూ ఉంటే అలాట్మెంట్ లెటర్ వస్తే దాన్ని కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్లోడ్ క్యాండిడేట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో. స్టూడెంట్ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ను కూడా ఇది జేపీజీ ఫార్మాట్లో మాత్రమే ఉండాలి. లెస్ దాన్ 50 కిలోబైట్స్ ఉండాలి. ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ స్టూడెంట్ యొక్క ఫోటో కనిపిస్తుంది. ఇవన్నీ కూడా జాగ్రత్తగా చేసుకోవాలి. అంటే మీరు అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ అయినా ఫోటో అయినా క్లియర్గా ఉన్నాయో లేదో కూడా చూసుకోండి.
ఆ తర్వాత మీరు పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసేటప్పుడు అంటే మీరు ఇచ్చినటువంటి డేటాను బేస్ చేసుకొని మీరు ఎంత కట్టాలి అనేది ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. కాబట్టి మీరు ఎంత అమౌంట్ పే చేయాలో ఆన్లైన్ పద్ధతిలో మాత్రమే పే చేయాలి కాబట్టి ఆ అమౌంట్ని ఇక్కడ పే మీద క్లిక్ చేసి చేస్తారు. ఇక్కడ అమౌంట్ కూడా చూసుకోవచ్చు. అలాగే స్టేటస్ కూడా కనిపిస్తుంది. మీరు చేసి ఒకవేళ మీ పేమెంట్ కానీ ఫెయిల్ అయితే ఫెయిల్ అని వస్తుంది. లేదు అంటే కానీ సక్సెస్ అని వస్తుంది. ఓకే. సో పేమెంట్ చేయటం ఆన్లైన్ పద్ధతి కాబట్టి ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ కూడా ఇచ్చారు. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, అలాగే డెబిట్ కార్డు విత్ ఏటీఎం పిన్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీస్ ఇచ్చారు. వీటిలో ఏదో ఒకటి యూస్ చేసి ఇక్కడ మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసి పేమెంట్ చేస్తారు. ఎప్పుడైతే పేమెంట్ సక్సెస్ అవుతుందో అప్పుడు ఇక్కడ స్టేటస్ సక్సెస్ అని వస్తుంది. ఓకే. ఆ తర్వాత ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ లో క్లిక్ చేస్తారు. నెక్స్ట్ అప్లోడ్ క్యాండిడేట్ సిగ్నేచర్ అన్నారు. అంటే స్టూడెంట్ యొక్క సిగ్నేచర్ ను కూడా అప్లోడ్ చేయాలి. అలాగే క్యాండిడేట్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా అన్నారు. సో వీటిని కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ సిగ్నేచర్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేసినప్పుడు ఇలా ఇమేజెస్ కనిపిస్తాయండి. ఆ తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేస్తారు. అయితే ఈ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత వెంటనే మీకు సర్టిఫికేట్ ఇష్యూ చెయ్యరు. అంటే మీకు వాళ్ళు అన్ని వెరిఫై చేసుకొని ఆ తర్వాత మాత్రమే ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ని మీకు ఇష్యూ చేస్తారు. అంతేకాదు మీరు చేసే ప్రతి టాస్క్ కూడా ఇక్కడ మీకు ట్యాబ్స్ రూపంలో హైలైట్ అవుతుంది చూసుకోండి. మీ అప్లికేషన్ అంతా సబ్మిట్ అయిపోయిన తర్వాత మీరు ఈ యొక్క సర్టిఫికేట్ ని చెక్ చేసుకోవాలి అంటే మరలా రిజిస్టర్డ్ సైన్ ఇన్ మీద క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్ ఎంటర్ చేసి ఇక్కడ డౌన్లోడ్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ మీద వ్యూ మీద క్లిక్ చేస్తే మీ యొక్క సర్టిఫికేట్ కనిపిస్తుంది. సో ఆ సర్టిఫికేట్ ఎలా ఉంటుంది అనేది జస్ట్ వాళ్ళు ఒక శాంపుల్ ఇచ్చారు. ఇది ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ ఫ్రమ్ కర్ణాటక స్టేట్ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. ఓకే. ఈ సర్టిఫికెట్ ని మీకు కర్ణాటక స్టేట్ లో ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా కానీ లేదా అంటే స్టేట్ కోటా కౌన్సిలింగ్ లో మేనేజ్మెంట్ కోటాలో కానీ సిటీ అలాట్మెంట్ పొందినటువంటి స్టూడెంట్స్ కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు మీరు అక్కడ ఆ కాలేజీకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది డౌన్లోడ్ చేసుకున్న సర్టిఫికెట్ సరిపోతుంది, ప్రాబ్లం ఏమి లేదు. సో ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు ఒకవేళ కర్ణాటక స్టేట్లో జాయిన్ అవ్వాలి అనే ఉద్దేశం ఉంటే మాత్రం ఇప్పుడే మీరు అప్లై చేసుకుంటే మంచిది. అంటే మీకు నీట్ రిజల్ట్ వచ్చిన వెంటనే 2025-26 అకాడమిక్ ఇయర్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. మీరు డైలీ ఈ యొక్క వెబ్సైట్స్ని వాచ్ చేసుకుంటూ అప్లై చేసుకోండి. ఓకే. సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో క్రింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అంతేకాదు మీకు ఈ నీట్ యూజీ కౌన్సిలింగ్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది అని ప్రతి వీడియోలో చెప్తూ ఉన్నాను. సో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అంతేకాదు ఒకవేళ మీకు పెయిడ్ కౌన్సిలింగ్ కావాలి అంటే నీట్ కౌన్సిలింగ్లో మాకు అసలు ఏమి తెలియదు, మాకు అసలు అవగాహన లేదు అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు పెయిడ్ కౌన్సిలింగ్ కావాలి అంటే ఇక్కడ ఇచ్చినటువంటి నంబర్లో 6303235115 ఈ నెంబర్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. ముందుగా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఆ తర్వాత నేనే మీకు కాల్ బ్యాక్ చేసి మాట్లాడతాను. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.